డీటెయిల్స్ చూద్దాం. పార్టీ ఆఫీసులో కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. సమస్యలపై మాట్లాడతానంటే ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు రెడీ అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వబోనని శపథం చేశారు ముఖ్యమంత్రి. కేటీఆర్ నువ్వెంత నీ బతుకెంత అంటూ సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మా తోలు తీయడం కాదు, సర్పంచ్లే చీరి చింతమడకలో చింత చెట్టుకు వేలాడదీస్తారని వార్నింగ్ ఇచ్చారు రేవంత్. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని అధికారంలోకి రానివ్వబోనని శపథం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ గతమన్నారు. ఆ పార్టీకి అధికారం ఇక కళ అని చెప్పారు. రాసి పెట్టుకోవాలని 2029లో 2/3 మెజార్టీతో మళ్లీ పవర్లోకి వస్తామన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ కోస్గిలో పర్యటించిన సీఎం నూతన సర్పంచ్లకు సన్మానం చేశారు. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. పార్టీ ఆఫీసుల్లో కాదు, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. నీ అనుభవానికి వయసుకు గౌరవం ఇస్తామని, ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు అసెంబ్లీ నడుపుతామని, ఏ సమస్యపై మాట్లాడతావో వచ్చి మాట్లాడాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం. ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్కుడు కాదు. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. కేసీఆర్ నా తోలు కాదు, సర్పంచ్లే నీ తోలు తీస్తారన్నారు సీఎం. చింతమడకలో చీరి చింతకు వేలాడదీస్తారని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క తోలు అని మాట్లాడతారా అని నిలదీశారు. తాను మాట్లాడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లో దూకుతావని, తనను గెలకవద్దని వార్నింగ్ ఇచ్చారు రేవంత్. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా. అయ్యేగా నా సంగతి వదులు. కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా కొడంగల్కి వస్తావా, లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం. తానేం పాస్పోర్ట్ దందాలు చేయట్లేదన్నారు. మీలా అమాయకులను దుబాయ్ పంపలేదన్నారు. కొడుకేమో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటుంటే తండ్రేమో రియల్ ఎస్టేట్ దందా అంటున్నాడని అన్నారు. తండ్రి కొడుకులు కళ్ళు కాంపౌండ్ మాటలు బంద్ చేయాలన్నారు రేవంత్. కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేటు వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటావు. నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. ఇటు కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయి ఎంత అని ప్రశ్నించారు. అయ్య పేరు చెప్పుకొని బతికే నువ్వు నన్ను విమర్శించడం ఏంటన్నారు. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికేటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఎన్నికల వరకే రాజకీయాలన్న రేవంత్ సర్పంచ్లు అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధిని చేసుకోవాలని సూచించారు. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. సీఎం ప్రత్యేక ఫండ్ నుంచి గ్రామాలకు రిలీజ్ చేస్తామన్నారు రేవంత్. మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది. కోస్గి సభలోనే కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లందరినీ సన్మానించారు ముఖ్యమంత్రి. గ్రామాభివృద్ధికి ఏం కావాలో ప్రణాళిక తీసుకొని వస్తే నిధులు విడుదల చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు సీఎం. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. గత సర్కార్ 10 ఏండ్లు పాలించి ఎక్కడి సమస్యలు అక్కడే పెట్టిందన్నారు. తమ సర్కార్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయన్నారు. త్వరలోనే మరో కొత్త పథకం తెస్తున్నామన్నారు మంత్రులు. విద్యా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించారు ఉప ముఖ్యమంత్రి. ఐడీఓసీ కార్యాలయంలో విద్యా సంక్షేమంపై కలెక్టర్తో కలిసి సమీక్షించారు. విద్యా సంక్షేమంపై పెట్టే ఖర్చు పెట్టుబడి కాదని ఆ కోణంలో చూడకూడదన్నారు భట్టి. Every rupee whatever we are spending on education, it has to get some result also. Should not go waste. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టేది ఏది కూడా చారిటీ కాదు, వెల్ఫేర్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి హ్యూమన్ రిసోర్స్ చిన్నప్పటి నుంచే మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. జనవరిలో సీఎం చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. గత సర్కార్ రైతు యాంత్రీకరణ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి తుమ్మల. దుబ్బాకను మాజీ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించారు మంత్రి. చేగుంట, నార్సింగ్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీష్ రావు గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. కొంచెం బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయినట్టే చాలా బాగుంటుండే. విద్య అనేది చాలా ముఖ్యము. మన పిల్లలందరూ కూడా మారుమూల ప్రాంతాలలో వారు ముందుకు వెళ్లాలంటే విద్య ద్వారానే వెళ్ళొచ్చు. మేడారంలో గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను పునః ప్రతిష్ఠ విజయవంతంగా ముగిసిందన్నారు మంత్రి సీతక్క. ఇక నుంచి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలు ఒకే వరుసలో దర్శనం చేసుకోవచ్చన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా భక్తుల సౌకర్యం కోసం 4 దేవతల గద్దెలను ఒకే వరుసలో ఉండాలని నిర్ణయించారు పూజారులు. మా పూర్వ పూజారులను, పెద్ద పూజారులను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్ లోకి వచ్చి ఒకే లైన్ లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి జరుగుతుంది. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్షలాది గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మందు వల్ల గొర్రెలు, మేకలలో ఉన్న పురుగులు చనిపోయి వాటిలో ఎదుగుదల ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తోటపల్లిలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు కానీ, మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పగా మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా వేయించుకోవాలని, వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని, పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తోందన్నారు మంత్రులు. ప్రభుత్వ పనితీరును పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చూపించారన్నారు మంత్రులు. రాష్ట్రంలో టెంపరేచర్స్ మరింత పడిపోయాయి. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. 2 రోజులు చలిగాలులు వీస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. మరో 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు దిగువ స్థాయిలో వీసేటువంటి ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్యస్థ జిల్లాల్లో కూడా సుమారు 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తుంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా కోల్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో పాటు కోల్డ్ వేవ్, పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రేపు సంగారెడ్డి, కొమరంభీం జిల్లా, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఒకసారి రానున్న 5 రోజులు కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుందనేది పరిశీలించినట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో 6 జిల్లాల్లో కూడా ఈ యొక్క తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజుల యొక్క పసుపు కలర్తో మనం ఇండికేట్ చేసామో ఆ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 10 నుంచి 15 డిగ్రీల వరకు కొనసాగి, ఎక్కడైతే ఈ యొక్క గ్రీన్ కలర్తో ఇండికేట్ చేసామో ఆ జిల్లాల్లో మాత్రం రానున్న 5 రోజులు కూడా సుమారు కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుగానే 15 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదే అవకాశం కనిపిస్తుంది. ఇటు జిల్లాల్లోనూ టెంపరేచర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చలి వణికిస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఇబ్రహీంపట్నంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి జనం ఇబ్బంది పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. పెరుగుతున్న చలితో ఇబ్బందులు పడుతున్నారు జనం. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులు చలితో అవస్థలు పడుతున్నారు. మరోవైపు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలు అయినా చలి తగ్గడం లేదు. దట్టమైన పొగమంచు చలితో స్కూల్, కాలేజ్కు వెళ్లే విద్యార్థులు వణికిపోతున్నారు. స్వెటర్లు వేసుకుని స్కూళ్లకు వెళ్తున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్కూల్ టైమింగ్ మారిస్తే బాగుంటుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఉన్నావ్ రేప్ కేసు బాధితులు తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. సెంగార్కు బెయిల్ రావడంతో తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటంలో సహకరించాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కలిశారు బాధితులు. మరోవైపు ఢిల్లీలో బాధితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్కు బెయిల్ రావడంతో తమకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్నారు బాధితులు. ఢిల్లీ హైకోర్టు తీర్పును నిరసిస్తూ బాధిత ఫ్యామిలీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇండియా గేట్ దగ్గర, ఆ తర్వాత మండీ హౌస్ దగ్గర నిరసనకు చేపట్టారు. బాధితులని సిఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధితులపై దురుసుగా ప్రవర్తించారు. నిరసనకు దిగిన వారిని అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. ఈ క్రమంలో బాధితురాలు తల్లి పోలీస్ వ్యాన్ నుంచి కింద పడిపోయింది. ప్రధాన నిందితుడు సెంగార్కు బెయిల్ ఇవ్వడం అంటే తమ ప్రాణాలకు గ్యారంటీ లేనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు. తర్వాత పోయేది తమ ప్రాణాలేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని తన కుమార్తెను బంధించారని వాపోయారు బాధితురాలు తల్లి. తమను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది బలవంతంగా తన కూతురుని లాక్కెళ్లారని తెలిపారు. తనను రోడ్డుపై పడేశారని వాపోయారు బాధితురాలు తల్లి. लड़की मेरी गाड़ी में सीआरपीएफ कैद करके ले गई सर। हम आपसे कोर्ट से यही गुहार लगाना चाहते हैं। कुलदीप सेंगर को बेल मिल चुकी है सर, कुलदीप सेंगर को बेल मिल चुकी है। उनकी बेल कैंसिल की जाए, नहीं हम सब लोग अपनी जान दे देंगे, घर नहीं जाएंगे वापस। ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిశారు. ఉన్నావ్ కేసు బాధితురాలు మహిళా కార్యకర్త యోగితా భయానుతో కలిసి 10 జన్పథ్కు వెళ్లారు. న్యాయ పోరాటంలో తమకు సహకరించాలని సోనియాని కోరినట్లు తెలిపారు బాధితురాలు. తమకు న్యాయ పోరాటంలో అండగా ఉంటామని సోనియా చెప్పారన్నారు. और राहुल भैया का सामने से फोन आया और सामने से हमको बुलाया और मैं उनसे मिलने गई। उन्होंने मुझे न्याय का आश्वासन दिया और न्याय की लड़ाई के लिए आगे के लिए बोला है। यही है कि हमें न्याय दीजिए। आप लोगों से यही उम्मीद है कि मेरी आवाज आगे तक बढ़ाइए और मुझे తమకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తామని చెప్పారు బాధితులు. త్వరలోనే రాష్ట్రపతిని కూడా కలిసి న్యాయం చేయాలని వేడుకుంటామని తెలిపారు. అలాగే కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు బాధితులు.
ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు ఆమె తల్లితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఓ అత్యాచార బాధితురాలతో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు. రేప్ కేసు నిందితులకు బెయిల్ రావడం, బాధితులను నేరస్తులుగా చూడటం ఏం న్యాయమని నిలదీశారు. ఇలాంటి అమానవీయ సంఘటనలతో మన సమాజం నిర్జీవంగా మారుతోందంటూ ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్. 2017లో వెలుగు చూసిన ఉన్నావ్ రేప్ కేసులో ఎన్నో సంచలనాలు బయటపడ్డాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే బాధితురాలను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. బాధితురాలు తండ్రి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 ఆగస్టు 1న ఉన్నావ్ కేసు ఢిల్లీకి బదిలీ అయింది. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న కుల్దీప్ సింగ్ను దోషిగా తేల్చి డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. మరోవైపు అదే ఏడాది కేసు సిబిఐ విచారణ జరుగుతుండగానే బాధితురాలు ఆమె ఫ్యామిలీ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా ఆమె తండ్రి మేనత్త మరణించారు. 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో బాధితులు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇస్రో సంస్థ మరో ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా చేసింది. ఏపీ శ్రీహరికోటలో చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 8:55 నిప్పులు చిమ్ముతూ గగన తలంలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం సక్సెస్ పై ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. 2, 1, 0. Both S-200 motors ignited. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. కమర్షియల్ ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం సక్సెస్ అయింది. బాహుబలి ఇస్రో ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో సక్సెస్ఫుల్ గా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే ఫస్ట్ టైం. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో కమర్షియల్ డిపార్ట్మెంట్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఉదయం 8:55 43.5 మీటర్ల పొడవైన LVM-3 M6 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం కంప్లీట్ అయింది. భూమి నుంచి బయలుదేరిన 15 మినిట్స్ తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో సక్సెస్ఫుల్ గా చేరింది. శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రయోగం చేపట్టారు ఇస్రో సైంటిస్టులు. దీంతో ప్రపంచంలో ఏ సమయానికైనా ఎవరికైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది. బాహుబలి ప్రయోగం సక్సెస్ కావడంతో సైంటిస్టులందరికీ అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నామన్నారు. తక్కువ టైంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామన్నారు. I am extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. We have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టుల కృషి వల్లే ప్రయోగం సక్సెస్ అయిందంటూ ఎక్స్లో అభినందనలు తెలియజేశారు ప్రధాని మోదీ.